స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన బిగినర్స్ కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్ నుంచి బయట నుంచి చూస్తున్న ఇన్వెస్టర్స్ కావచ్చు, చాలా మందికి ఉండే ఒకే బిగ్గెస్ట్ డౌట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయా లేదా డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని. సో ఈ వీడియోలో వాటి కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రవితేజ, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఈ రెండిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ మనకు వస్తాయి, అది మనం తెలుసుకునే ముందు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి అని క్లియర్ గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్స్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, సో వాళ్ళు కూడా ఫండ్ అని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్మెంట్ అని చేస్తారు. బట్ మ్యూచువల్ ఫండ్ లో ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటారో టెన్స్ ఆఫ్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండడం వల్ల ఏ టైంలో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని, రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని ముందుగానే వాళ్ళు క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. బట్ అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ లో కొంత అమౌంట్ ఆఫ్ మార్జిన్ ని వాళ్ళు తీసుకుని దానికి ఎక్స్ట్రాగా ఉన్న ప్రాఫిట్ మాత్రమే ఎవరైతే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అండ్ మ్యూచువల్ ఫండ్ లో వెన్ కంపేర్ టు స్టాక్స్ అనేది రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ వెన్ స్టాక్ మార్కెట్ లోకి వస్తే, మీరు స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇండివిజువల్ గానే చేసుకోగలుగుతారు. అండ్ మీరు అలా చేయాలంటే ఖచ్చితంగా మీకు స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కనుక మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అని చేస్తే ఖచ్చితంగా మీరు లాసెస్ ని చూస్తారు. అదే ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండి మీ అంతటా మీరు ఓన్ గా అనాలిసిస్ చేసుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగే ఒక నాలెడ్జ్ మీకుంటే, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ ని గెయిన్ చేస్తారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని బాండ్స్ లోని, స్టాక్స్ లోని అలా ఫండ్ అనేది డైవర్సిఫై చేస్తుంటారు. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఒక స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఆ స్టాక్ కి సంబంధించి పర్ఫార్మెన్స్ కనుక ఎక్కువ ఉంటే అక్కడ మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తాము. బట్ మ్యూచువల్ ఫండ్ లో మాత్రం వెన్ కంపేర్ టు స్టాక్స్ చాలా తక్కువ ప్రాఫిట్స్ అనేది వస్తుంది. బట్ రెండిటిలో ఏది సేఫ్ అంటే, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేకుండా బిగినర్స్ లా ఉంటారో మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అండ్ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి స్టాక్స్ ని అనలైజ్ చేయగలిగే నాలెడ్జ్ ఉంటే మాత్రం మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. లేదు నాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు, నేను జస్ట్ ఒక ఎంప్లాయీని, ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ మాత్రమే నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నానంటే మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి మోడ్ లో మీరు కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అలా మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ ఓవర్ ద టైం పీరియడ్ లో కాంపౌండింగ్ అవి మీకు మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. అదే ఒకవేళ మీకు గనక స్టాక్ మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే సెలెక్టెడ్ స్టాక్స్ అనేది ఒక 5 తీసుకుని ఎవ్రీ మంత్ మీరు కొంత అమౌంట్ ని ఆ 5 స్టాక్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అక్కడ కూడా మీరు ఓవర్ ద టైమ్ లో మంచి ఎర్నింగ్స్ ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అవే వీడియోస్ ని ఫర్దర్ గా మేము మీ ముందుకి తీసుకొస్తాము. అండ్ అన్నిటికంటే ముందుగా మీరు నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.